దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము గత కొన్ని వారాలుగా దావీదు మహారాజు యొక్క చరిత్రను గురించి తెలుసుకుంటున్నాం. అతని బాల్య జీవితము, అతడు ఎదుగుతున్నటువంటి విధానము, అతడు చేస్తున్నటువంటి యుద్ధాలను గురించి మనము చూస్తున్నాం. దేవుడు దావీదుని సామాన్యమైనటువంటి గొర్రెలు కాచుకునేటటువంటి స్థితిలో నుంచి అంచెలంచెలుగా అభివృద్ధి చేశాడండి. మొదట సైనికుడుగాను, ఆ తర్వాత సైన్యాధిపతిగాను, ఆ తర్వాత రాజుగాను, తర్వాత చక్రవర్తిగాను, సామ్రాట్టుగాను అతన్ని స్థిరపరిచినట్లు మనకి చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే దావీదు భక్తుడు చేసినటువంటి యుద్ధాలను గురించి మనము స్టడీ చేస్తున్నాం. ఈ దినమున దావీదు భక్తుడు చేసినటువంటి మరొక యుద్ధం అంటే ఒక సైన్యంతో ఎప్పుడు ఇశ్రాయేలీయులు యుద్ధం చేయరండి. 4-5 రాజ్యాలతో ఎట్ ఏ టైం యుద్ధం చేసేటటువంటి అలవాటు వారికి అప్పటి నుంచే ఉన్నది. దావీదు భక్తుడి దగ్గర నుంచే 4-5 రాజ్యాలతో ఏకధాటిగా వాళ్ళు యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు అనుగ్రహించినట్లు మనకు తెలుసు. అయితే ఈ దినమున దేవుడు దావీదు సేవకుల చేత చేయిస్తున్నటువంటి యుద్ధము చూద్దాము. లేఖన భాగము 2వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, సిరియన్లు పారిపోవుట అమ్మోనీయులు చూసి వారును అబిషై ఎదుట నిలవలేక పారిపోయి పట్టణంలో చొరబడగా యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేముకు వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, దయగల ప్రభా, మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. గడిచిన కాలం అంతా మీ రెక్కల మాటను దాచి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో నాయన, దావీదు భక్తుని జీవితంలో మీరు చేసినటువంటి కార్యములు తెలుసుకోవాలని మేము ఆశపడుతున్నాం. మీరు దావీదుకి, అతని సేవకులకు సహాయం చేసి అనేక యుద్ధాల్లో జయాన్ని ఇచ్చినటువంటి విధానమును మేము తెలుసుకోవాలని ఆశపడుతుండగా మీ కృప ఉంచండి. నిలిచిన వడల్పుడు బలహీనుడు వట్టివాడు ప్రభువా, నిష్ప్రయోజకుడు నాయన, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తినిచ్చి మాకు కావలసిన మాటలు అందించి మమ్మల్ని బలపరిచి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపించమని పరిశుద్ధుడైన యేసయ్య నామములో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరూ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, సిరియన్లు పారిపోవుట అమ్మోనీయులు చూసి వారును అబిషై ఎదుట నిలువలేక పారిపోయి పట్టణంలో చొరబడగా యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేముకు వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మోనీయులు అనే ఒక జాతి వారు కనిపిస్తున్నారండి ఇక్కడ. ఈ అమ్మోనీయులు అబిషై చేతిలో నిలువలేక ఓడిపోయారంట. ఈ అబిషై, యోవాబులు వీళ్ళు ఎవరంటే దావీదు మహారాజు యొక్క సైన్యాధిపతులండి. డేవిడ్కి ఉన్నటువంటి సేనాపతులు ఎవరంటే అబిషై, యోవాబులు. ఈ అబిషై చేతిలో అమ్మోనీయులు నిలువలేక పారిపోయారంట. అసలు అమ్మోనీయులతో యుద్ధం ఎందుకు వచ్చింది దావీదుకి? అమ్మోనీయులతో దావీదు స్నేహంగా ఉండేవాడండి. అమ్మోనీయుల రాజు అయినటువంటి నాహాషు అనే ఆయన దావీదుకి ఎంతగానో సహాయం చేశాడు. రాజు కాకముందు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, పారిపోతున్నప్పుడు, ప్రాణభయంతో ఉండినప్పుడు, మరి కష్టకాలంలో ఉన్నప్పుడు, తొలిగా రాజు అయినప్పుడు కూడా సైనిక సహాయము, అంగబలం, అర్ధబలం, ధనబలం అన్నిటిని ఇచ్చి దావీదుని ఆదుకున్నటువంటి వాడు ఈ నాహాషు. ఈ నాహాషు అనే ఆయన ఎవరంటే అమ్మోనీయుల రాజు అండి. దావీదుకి నాహాషుకి మంచి స్నేహ సంబంధాలు ఉంటాయి. అయితే ఈ నాహాషు అనే ఆయన చనిపోయిన తర్వాత ఆ అమ్మోనీయుల రాజ్యాన్ని అతని కుమారుడైనటువంటి హానూను అనే అతను పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ వార్త దావీదుకు వినపడింది. ఈ 10వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే, పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడగు హానూను అతని రాజ్యము నేలుచుండెను. దావీదు హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారముకు నేను హానూనుకు ప్రత్యుపకారం చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతను నోదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాహాషు చనిపోయిన తర్వాత నాహాషు కుమారుడైనటువంటి హానూను అనే ఆయన అమ్మోనీయులకు రాజు అయ్యాడని దావీదు విన్నాడు.
అరే నాహాషు చనిపోయాడా అని తన రాజ్యంలో ఉన్నటువంటి కొంతమంది మంచి శ్రేష్టమైనటువంటి వారిని, జ్ఞానం కలిగినటువంటి, సమాచారం కలిగినటువంటి వారిని ఓదార్చడానికి పంపించాడండి. పంపిస్తే వాళ్ళు ఇశ్రాయేల్ దేశం నుంచి అమ్మోనీయుల దేశం వెళ్ళి, దావీదు మహారాజు మమ్మల్ని పంపించాడండి, మీ తండ్రి గారికి దావీదు గారికి స్నేహ సంబంధాలు ఉన్నాయంట, మిమ్మల్ని ఓదార్చాలని మమ్మల్ని పంపించాడని ఆ సేవకులు చెప్పినప్పుడు ఆ అమ్మోన్ రాజు ఫస్ట్ సంతోషిస్తాడు. అయితే అతని దగ్గర ఉన్నటువంటి కొంతమంది సలహాదారులు, కొంతమంది పెద్దలు, కొంతమంది ప్రముఖులు ఏం చేశారంటే రాజుని పక్కకు తీసుకువెళ్ళి, రాజా హానూను, దావీదు నిన్ను ఓదార్చడానికి, మీ తండ్రిని గనపరచడానికి ఈ సేవకులను పంపించడం నువ్వు అనుకుంటున్నావా? ఈ దేశాన్ని, ఈ పట్టణాలను వేగు చూస్తానికి పంపించడం నువ్వు ఎందుకు అనుకోవట్లేదు? కీడించి మేలంచాలి కదా, అదేంటి అలా నువ్వు చేర్చుకుంటున్నావు అని ఆ హానూనికి వీళ్ళు రాంగ్ డైరెక్షన్ ఇచ్చారండి. రాంగ్ గైడెన్స్ వాళ్ళు చేసిన వెంటనే హానూన్ ఏం చేశాడంటే ఆ వచ్చినటువంటి సేవకులను అవమానపరిచాడు, హీనపరిచాడు, చాలా ఘోరంగా అవమానపరిచినట్లు మనం చూస్తాం. అయితే ఆ సంగతి దావీదుకి వినపడిందండి. ఆ వర్తమానము దావీదుకు తెలిసింది. దావీదు పంపించిన సేవకులని హానూను అవమానపరిచాడని, అసహ్యపరిచాడని తెలిసిన తర్వాత దావీదు ఏమని వర్తమానం పంపాడంటే తన సేవకులకి, మీరు ఇశ్రాయేల్ దేశం రావద్దు, ఎరుకో దగ్గర అంటే ఆ ఊరిలోనే ఉండండి, పొలిమేర దాటి రావద్దు, ఆ గడ్డం తీసేసి బట్టలు పిరుదుల వరకు కత్తిరించి ఎగతాళికి గురి చేశారు, ఆ గడ్డం మరలా పెరుగు వరకు మీరు అక్కడే ఉండండి అని వారికి వర్తమానం చేస్తున్నప్పుడు ఆ సేవకులు ఏంటంటే ఆ పట్టణంలోకి, యెరూషలేములోకి రాకుండా దూరంగానే ఉండినట్లు మనం చూస్తాం. అయితే దావీదుకి కోపం వచ్చిందండి. అరే, నేను నా స్నేహితుడైనటువంటి నాహాషుని నిమిత్తము తన కుమారుడైనటువంటి హానూని ఆదరిద్దామని, ఓదారుద్దామని, ఏదో సహాయం చేద్దామని, సానుభూతి తెలియజేద్దామని నేను వెళితే నా సేవకులను అవమానపరిచేడు, నన్ను కించపరిచేడే, ఇక లాభం లేదు అని యుద్ధం చేయడానికి నిశ్చయించుకున్నాడండి దావీదు. దావీదుకి మహాకోపం వచ్చింది. ఈ సంగతి హానూనికి తెలిసిపోయింది. దావీదు కోపం వచ్చింది. ఏ సమయంలోనైనా అమ్మోనీ దేశం మీదకి యుద్ధానికి వస్తాడు అనే భయం హానూనుకను అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పట్టిందండి. అయితే ఈ అమ్మోనీయులు ఏం చేశారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారి దగ్గర ధనం ఇచ్చి సైన్యాన్ని కొనుక్కుంటున్నాడు. ఇప్పుడు రోజుల్లో డబ్బులు ఇచ్చి మిజైల్స్ని కొనుక్కున్నట్టు రకరకాల లేటెస్ట్ మిజైల్స్ అన్నీ అమెరికా దేశం నుంచి, రష్యా నుంచి చిన్న చిన్న దేశాలు కొనుగోలు చేస్తూ ఉంటాయి. మిగ్ అని, రకరకాల F-36 అని, F-6 అని ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా, బాంబ్స్ ఉంటాయి. వీటన్నిటిని ఏంటంటే చిన్న చిన్న దేశాలు యుద్ధం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పెద్ద దేశాలకి ద్రవ్యాన్నో బంగారాన్ని ఇచ్చి అవి కొనుక్కుంటారు. అట్లాగే ఈ నాహాషు కుమారుడైనటువంటి హానూను అమ్మోనీల రాజు ఏం చేశాడంటే అటు సిరియన్ల దగ్గర, అదేదజర్ దగ్గర 4 రకాల దేశాల వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సైన్యమును, సైనిక బలగమును తెచ్చిపెట్టుకుంటున్నట్లుగా మనం చూస్తాం. అసలు ఈ అమ్మోనీయులు ఎవరు, ఏంటి వీళ్ళ కథ అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయము 38వ వచనం మనం చూసినట్లయితే అమ్మోనీయులు ఎవరు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. ఆదికాండము 19వ అధ్యాయము 38వ వచనము, చిన్నదాని కుమారుడు కానీ అతనికి బెన్నిమ్ము అని పేరు పెట్టెను, అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి 37 నుంచి 36 నుంచి మనం చూస్తే ఇంకా క్లారిటీగా ఉంటుంది. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులై వారిలో పెద్దది కుమారుని కానీ వానికి మోయాబు అని పేరు పెట్టెను, అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడును. చిన్నది కూడా కుమారుని కానీ వానికి బెన్నిమ్ము అని పేరు పెట్టెను, అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడెను. ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే ఇది చాలామంది మత సాందస్వాదులు కావచ్చు, అన్ని జనాంగం కావచ్చు, దేవుని గుర్తెరగినటువంటి ప్రజలు ఈ వాక్యాన్ని చూయించి పరిశుద్ధ గ్రంథము బూతు పుస్తకం అని, దాంట్లో బూతులు ఉన్నాయని, తండ్రితో కూతురులు సంభోగం చేశారని, పాపం చేశారని, అట్లాంటి దేవుడా ఇట్లాంటి దేవుడా అని నిందలు వేస్తూ ఉంటారు. ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఈ లోతు అని ఆయన నివసిస్తూ ఉంటాడండి. ఈ లోతు అని ఆయన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి
వాడు, నీతిమంతుడు. ఈయనకు ఒక భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. అయితే ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు భయంకరమైన పాపం చేసేటటువంటి వారు. శరీర సంబంధులు, లెస్బియన్స్ ఉన్నారు, గేలు ఉన్నారు, రకరకాల పాపము, జంతువులకు కూడా పాపం చేస్తున్నటువంటి పరిస్థితిలో దేవునికి కోపం వచ్చి అగ్ని గంధకాలతో ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయాలని డిసైడ్ అయ్యాడండి. అప్పుడు 2 దేవదూతలను పంపించాడు దేవుడు. లోతు వారిని ఇంట్లోకి చేర్చుకున్నప్పుడు లోతుతో చెప్తారు, నాయన ఈ పట్టణాన్ని మేము తగలబెట్టేయడానికి వచ్చాం, నీకు సంబంధించిన తీసుకొని వెళ్ళిపోయి ఊరు నుంచి అని ఆ దేవదూతలు చెప్పినప్పుడు లోతు తన భార్యను 2 కుమార్తెలను తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు వెనుదిరిగి చూడకుండా వెళ్ళమని దూతలు చెప్తారు. అయితే లోతు భార్య ఏం చేసిందంటే అసలు ఏం జరుగుతుందని వెనుదిరిగి చూసిందంటే, చూసినప్పుడు అక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది, ఉప్పు స్తంభంగా మార్చబడింది. వెంటనే లోతు ఆమెని వదిలేసి తన కుమార్తెలను తీసుకొని వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. ఇప్పటికి కూడా ఇశ్రాయేల్ దేశంలో మృత సముద్రం పక్కన ఉప్పు స్తంభం ఉన్నదండి, సజీవ సాక్షిమతి. సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్ని గంధకాల చేత తగలబడిపోయినాయి, బూడిద దిబ్బలుగా మార్చబడ్డాయి. ఇప్పటికీ మీరు సజీవ సాక్ష్యాలు కావాలి అంటే సొదొమ గొమొర్రా పట్టణాలు, సొదొమ గొమొర్రా అగ్ని గంధకాలతో కురిసినటువంటి సన్నివేశాలు మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో మీరు చెక్ చేసినట్లయితే ఇశ్రాయేల్ దేశంలో మృత సముద్రం ప్రక్కన ఆ బూడిద దిబ్బలు ఉంటాయండి. ఇటీవల సైంటిస్టులు పరిశోధన చేస్తే ఆ గంధకపు శుద్ధలను తీసుకెళ్ళి ల్యాబుల్లో టెస్ట్ చేస్తే ఇది 100% గంధకము, భూమిలో దొరికేటటువంటి గంధకము కాదండి, ఇది పైనుంచి వచ్చినటువంటి గంధకము అని వాళ్ళు సర్టిఫై చేశారు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట, పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినటువంటి ప్రతి సన్నివేశము సత్యమైనది, యథార్థమైనది, ఆధారపూరితమైనదండి, నిజమైనది. ఈ దేవుడు నిజమైనటువంటి దేవుడు అండి. ప్రియులారా, దయచేసి గమనించండి. టెస్ట్ చేసినప్పుడు ఇది శుద్ధమైనటువంటి గంధకము, 100% గంధకము, భూమిలో ఇంత శ్రేష్టమైన గంధకం దొరకదు అని సర్టిఫై చేసినట్టు. ఇలాగా ఆ సొదొమ గొమొర్రాలు చేసినటువంటి భయంకరమైన పాపానికి దేవుడు నొచ్చుకొని అగ్నితో కాల్చి పారేశాడు. అదే పట్టణంలో ఉన్నటువంటి నీతిమంతుడైనటువంటి లోతును, అతని యొక్క కుమార్తెలను రక్షించి తీసుకొని వెళ్తే సోయారు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు, కొండ ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడ మనుషులు ఎవ్వరూ లేకపోతే కొన్నాళ్ళు ఆడ నివసించిన తర్వాత ఆ గృహలో మనం సర్వలోక మర్యాద చొప్పున మనల్ని వివాహం చేసుకోవడానికి ఏ పురుషుడు లేడు, మనకి ఉన్న ఒకే ఒక పురుషుడు మన తండ్రే కాబట్టి ఆయనకి ద్రాక్షారసం దాగించి మద్యం దాగించి మన తండ్రితో మనము పాపం చేసి మనం బిడ్డలను గందామనే ఒక దుర్బుద్ధి ఆ పెద్దమ్మాయికి పుట్టింది. చిన్న అమ్మాయితో చెప్తే వారిద్దరు ఏకీభవించి తండ్రికి ఏం చేశారంటే ద్రాక్షారసాన్ని, మద్యాన్ని బాగా తాగించారండి. స్పృహ లేనంతగా తాగించారు, మైండ్ లేనంతగా తాగించేసి పెద్దది మొదట లోతుతో శయనించింది. ఆ తర్వాత చిన్నమ్మాయి అట్లా వెళ్ళి వారి తండ్రి వలన గర్భవతులయ్యారు. అంతేగాని దాంట్లో లోతు తప్పు లేదు, దేవుని తప్పు లేదు. అక్కడ తప్పు చేసింది, పాపము చేసింది ఎవరంటే లోతు యొక్క కుమార్తెలు. లోతు యొక్క 2 కుమార్తెలు అక్కడ పాపం చేశారండి తండ్రితో. అంతేగాని దేవుడు దానికి అనుమతి ఇవ్వలేదు, లోతు కావాలని చేయలేదు. అది వాస్తవం జరిగింది. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చేశాడంటే ఉన్నది ఉన్నట్లుగా రాయించాడు. మనిషి తప్పు చేస్తే తప్పు రాయించాడు, ఎందుకంటే మీరు అది చెయ్యొద్దు అని. మనిషి మేలు చేస్తే, ధర్మకార్యాలు చేస్తే, పరిశుద్ధంగా జీవిస్తే అది రాయించాడు, పరిశుద్ధంగా మీరు కూడా జీవించండి అని. యోసేపు విషయంలో మనం చూస్తే ఆమె పోతీఫర్ భార్య ఆయన్ని వలచి ఆయనతో శయనించాలని ఎంత ప్రయత్నించినను ఆయన ఒప్పుకోక అమ్మాయిని విడిచి పారిపోయినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. అది కూడా రాయించాడు దేవుడు. అంటే ఒక మనిషి జీవితంలో, ఒక వ్యక్తి, ఒక భక్తుని జీవితంలో జరిగినటువంటి ప్రతిదీ, అది గుడ్ ఆర్ బ్యాడ్, మంచి చెడు అన్నీ రాయించాడు. ఎందుకంటే మనము పాఠాలు నేర్చుకోవాలని,
మనము పాఠాలు నేర్చుకోవాలని, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలుసుకోవటానికే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఆయన రాయించాడు. అంతేగాని పరిశుద్ధ గ్రంథం భూతి పుస్తకం కాదు, పరిశుద్ధ గ్రంథం చదవరాని పుస్తకం కాదు, ఈ దేవుడు సాడీజు సైకో కాదండి. మీరు అర్థం చేసుకోకపోవటంలో లోపం, మీరు అర్థం చేసుకోవటంలో లోపం ఉంది మీకు. పరిశుద్ధ గ్రంథంలో మీకు అర్థం కాక అపార్థం చేసుకొని మీ నాశనాన్ని మీరే తెచ్చుకుంటున్నారు, మీ శిక్షకు మీరే కారకులు అవుతున్నారు. ప్రియమైనటువంటి ప్రశ్నలారా దయచేసి గమనించండి, క్షుణ్ణంగా ధ్యానించండి. జగ్రాఫికల్గా, పొలిటికల్గా, హిస్టారికల్గా మీరు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించగలిగితే వాస్తవం అనేది ఏంటో మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ లోతు చిన్న కుమార్తెకు పుట్టినటువంటి సంతానమే అమ్మోనీయులు. ఆ లోతు చిన్న కుమార్తెకు పుట్టినటువంటి సంతానముల నుంచి వచ్చే ఒక జనాంగము వాళ్ళే అమ్మోనీయులండి. ఈ దావీదు భక్తులు వచ్చేసరికి దాదాపుగా 1000 సంవత్సరాలు పట్టింది. లోతు కుమార్తె దగ్గర నుంచి దావీదు భక్తులు వచ్చేసరికి 1000 years అయింది. ఈ 1000 సంవత్సరాల్లో ఆ సంతానం బాగా విస్తరించారండి. ఒక రాజ్యాన్నే ఏర్పాటు చేసుకునే అంతటి జనాంగంగా వాళ్ళు మార్చబడ్డారు. అప్పుడు ఈ దావీదు భక్తుడికి వారు స్నేహంగా ఉండినట్లు మనం చూస్తాం. ఈ నాహాషు అనే ఆయన దావీదుతో స్నేహ సంబంధాలు జరిపాడండి. ఇప్పుడు కూడా మనం చూస్తాం, ఒక దేశం ఇంకొక దేశంతో స్నేహం చేస్తూ ఉంటారు, ఒక దేశం ఇంకో దేశంతో ఒప్పందాలు చేసుకుంటారు. అది రవాణా ఒప్పందం కావచ్చు, బిజినెస్లు కావచ్చు, ఇచ్చిపుచ్చుకోవటాలు కావచ్చు, సహాయ సహకారాలు కావచ్చు, ఏమైనా సమ్మిట్లు జరుగుతూ ఉంటాయి ఇప్పటి కూడా. ఎందుకంటే ఒక దేశం ఒక్కో దేశంతో సహకరించుకొని డెవలప్ చేసుకోవటానికి. దావీదు భక్తుడు కూడా ఆనాడు అమ్మోనీయులతో ఈ నాహాషుతో స్నేహం చేసి సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవటం మనం చూస్తాం. ఆ స్నేహ భావంతోనే ఆ నాహాషు చనిపోతే తన కుమారుని ఓదారుద్దామని సేవకులను పంపిస్తే రాంగ్ గైడెన్స్ వలన, తప్పుడు ఆలోచనలు ఆ పక్కనున్న వారి ఇచ్చుట వలన వీరిని అవమానపరచగల దావీదుకు కోపం వచ్చిందండి. వెంటనే దావీదు ఏం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి 2 సైన్యాధిపతులను పిలిపించాడు. యోవాబు, అభిషేక్ మీరు రండి అన్నారు. ఏం ప్రభు, చిత్తం ప్రభు అన్నారు. ఇమీడియట్గా అమ్మోను దేశం మీదకి దండెత్తి వెళ్ళి అని దాన్ని జయించండి అని చెప్పేశాడు. వెంటనే ఇక వీళ్ళు సైన్యాన్ని సమకూర్చుకొని యుద్ధానికి సిద్ధమవుతున్నప్పుడు ఈ సంగతి అమ్మోనీయుల రాజు అయినటువంటి హానూనుకి తెలిసింది. ఈ హానూనుకి తెలిసి ఏం చేశారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల వాళ్ళతో సేవకులను పంపించి వెండి, బంగారం, డబ్బు, నగలిచ్చేసి అటు సిరియన్లో కొంతమందిని తెచ్చుకున్నాడు, అసీరియన్ల నుంచి కొంతమందిని తెచ్చుకున్నాడు, ఇంకా కొంతమంది టోపు దేశం నుండి కొంతమందిని పిలిపించాడు, మాయాగా నుంచి కొంతమందిని పిలిపించాడు. అతను 4 రాజ్యాల నుంచి అతడు తన దగ్గరికి సైనికుల్ని కొనుక్కున్నాడండి. చూడండి, ఇక్కడ ఇదే ఉంది. ఈ 6వ వచనం మనం చూస్తే 10వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము, దావీదు దృష్టికి మనము హేయపరుచుకుంటామని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి బెత్రాహోబుతోనూ ఆరాము శోభాతోనూ చేరిన సిరియన్ల నుండి 20,000 మంది కాల్బలమును, మయాకా రాజు వద్ద నుండి 1000 మంది బంటులను, టోబుల నుండి 12,000 మంది బంటులను జీతమునకు పిలిపించుకొనేది. చూడండి, అయ్యో దావీదుకు మనం కోపం తెప్పించాము, అనవసరంగా దావీదు పంపించినటువంటి సేవకులను అవమానపరిచాము, ఏ క్షణానైనా మన మీద దాడి చేయొచ్చు దావీదు. సో మనము ప్రతి దాడి చేయాలి అంటే, మనము నిలువరించాలి అంటే ఖచ్చితంగా మన సైనిక బలము సరిపోదు. కాబట్టి అని చుట్టుపక్కల ఉన్నటువంటి 4 రాజ్యాల వారికి వర్తమానం పంపి వెండి బంగారాలు ఇచ్చి జీతాలు ఇచ్చి సైనికుల్ని పిలిపించుకుంటున్నట్లు మనం చూస్తాం ప్రియులరా, భయంతో. అట్లా ఆ జీతానికి పిలిపించుకొని యుద్ధ సన్నద్ధులుగా ఈ అమ్మోనీయులు నిలిచినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, ఈ యోవాబు, అభిషేలు ఇద్దరు యుద్ధానికి వెళుతూ ఉన్నారు. యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక చక్కని ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. యోవాబు తన వెనుకను ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చుంటూ చూసి ఇశ్రాయేలీలు బలాఢ్యులను ఏర్పరిచి పంక్తులు తీర్చి సిరియన్లు ఎదుర్కొనబోయెను. అమ్మోనీయులను ఎదుర్కొన్నటకై మిగిలిన వారిని తన సహోదరుడు అభిషేక్ చేతికి అప్పగించి, సిరియన్ల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకొనవలను, అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడల నేను నిన్ను ఆదుకొందినని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనుటకు తన వారిని వ్యూహపరిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
వాళ్ళు చుట్టుపక్కల 4 రాజ్యాల నుంచి సైనికులు తెచ్చుకొని 4 వైపులు మోహరించేసరికి వీరి మధ్యలో ఉండిపోయారు ఇశ్రాయేలీలు. మధ్యలో ఉండినప్పుడు అప్పుడు యోవాబును అభిషై మాట్లాడుకొని ఇద్దరు సైన్యాధిపతులు, దావీదు సైన్యాధిపతులు, బ్రదర్ నేను ఇటు సిరియన్ల దగ్గరికి వెళ్తాను, వీళ్ళతో నేను యుద్ధం చేస్తాను, కొంతమందిని తీసుకొని నువ్వు కొంతమంది తీసుకొని అమ్మోనీల దగ్గరికి వెళ్ళు, యుద్ధం చేద్దాము, నాకు బలం తగ్గితే మీ వారు వచ్చి సహాయం చేయాలి, నీకు బలం తగ్గినప్పుడు నేను వచ్చి సహాయం చేస్తానని ఆ యోవాబు అభిషేక్తో చెప్పాడండి. సరే బ్రదర్ అలాగే ఓకే అంటారు. ఎదురో రెండుగా చీలిపోయి ఆ సైన్యాన్ని ఎదుర్కొంటూ యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు ఈ యోవాబు తన దగ్గర ఉన్నటువంటి జనాంగాన్ని బాగా మోటివేట్ చేశాడండి. యోవాబు మంచి మోటివేషన్ స్పీకర్ అండి, మంచిగా మోటివేట్ చేయగలడు సైనికుల్ని. ఎంతగా మోటివేట్ చేస్తాడంటే యోవాబు అవసరమైతే నేను చచ్చిపోతా యుద్ధ భూమిలో అనేటట్టుగా మోటివేట్ చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు యోవాబుకు ఉన్నాయండి. తన దగ్గర ఉన్నటువంటి సైనికులను ఆ విధంగా మోటివేట్ చేసి ధైర్యం తెచ్చుకోనండి, దేవుణ్ణి తలుసుకోనండి, ఈ సైన్యాలను చీల్చి చెండాడండి, రండి వెళ్దాం పదండి అని తీసుకొని వెళ్ళి సిరియన్లతో యుద్ధం చేసి వారిని లెస్సగా మామూలుగా చిత్తుగా ఓడిస్తే వాళ్ళు పారిపోతూ ఉన్నారు. ఆ సిరియన్లు పారిపోవట ఈ అమ్మోనీయులు చూసినప్పుడు ఈ అభిషేక్ చేతిలో కూడా వీళ్ళు కూడా పారిపోయి పట్టణంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు యుద్ధం ఆపేసి ఈ యోవాబు అభిషేక్ ఇద్దరు యెరూషలేము వచ్చినట్టు మనం చూస్తాము. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఈ బలము, ఈ శక్తి, ఈ విజయము రావటానికి కారణం ఏంటంటే దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటున్నాడు కాబట్టి ఇశ్రాయేలీలకు జయం కలుగుతుంది. సిరియన్లు ఓడిపోయి పారిపోయి హదదెజర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ హదదెజర్ అని ఆయన గొప్ప రాజు, ఆయన దగ్గర నుంచి కొంత సైన్యాన్ని తీసుకొని మళ్ళీ యుద్ధానికి వచ్చినప్పుడు మళ్ళా ఓడించాడు దావీదు. పారిపోయి దావీదు ఎదుట నిలవలేకపోయినట్లు మనం చూస్తాం. ప్రియమైనటువంటి ప్రజలారా, ఆ తర్వాత ఇక హదదెజరు సేవకులు రాజులందరూ తాము ఇశ్రాయేలు ఎదుట నిలువ లేకుండా కొట్టబడి ఉంటూ చూసి ఇశ్రాయేలీలతో సమాధానపడి వారికి లోబడి సిరియనులు భయాక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయం చేయుట మానిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫస్ట్ తొలి దెబ్బ యోవాబు అభిషేక్ వేస్తే అందరూ పారిపోయారు. మళ్ళా యుద్ధ సన్నద్ధులై హదదెజర్ని ఇంకొంతమంది సైనికులను తీసుకొని మళ్ళా వస్తే మళ్ళా ఈసారి డేవిడ్ రంగంలోకి దిగి తన సేవకులను పంపించేసి మరలా యుద్ధం చేసినప్పుడు ఇక ఈ సిరియన్లు అస్సీరియులు అమ్మోనీయులకి సహాయం చేయటం మానేశాడు. బాబు మా వల్ల కాదయ్యా, అక్కడ ఉన్నటువంటి రాజు సామాన్యుడు కదా ఆ డేవిడ్తో పెట్టుకొని మేము గెలవలేమయ్యా, ఎందుకంటే అతనికి సహాయం మనుషుల నుంచి రావట్లేదయ్యా, సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తే అతనికి సహాయంగా ఉన్నాడు, అతని దేవుడు అతని పక్షాన ఉండగా మనం అతన్ని జయించడం అసాధ్యం, మా వల్ల కాదని చేతులెత్తేశారు. సిరియన్లు చేతులెత్తారు, అస్సీరియులు చేతులెత్తేశారు. ఎవరెవరినైతే జీతానికి పిలిపించుకున్నారో ఈ అమ్మోనీయులు వాళ్ళందరూ చేతులెత్తేస్తే ఇక ఏం చేసేది లేక ఈ అమ్మోనీయులు వచ్చి సాగిలి పడ్డారు. పాపం దావీదుకి, క్షమించయ్యా, మేము చేసింది తప్పు, ఏదో తెలియక చేసాం, మన్నించి దయతో కృప చూపించి మాకు బ్రతకని అని వేడుకుంటున్నప్పుడు దావీదు ఏం చేశాడంటే దావీదుకి ఈ యుద్ధాల్లో విజయం ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తున్నాడండి. ఏ మనుష్యుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తూ ఉంటారో, దైవ చిత్తాన్ని గ్రహించి ఆ చిత్తమును వారి జీవితంలో నెరవేరుస్తూ ఉంటారో వారికి ఆశ్చర్యకరమైనటువంటి సహాయము దేవుని ద్వారా లభిస్తుందండి. అద్భుతకరమైనటువంటి సహాయము లభిస్తుంది. అతను మాత్రమే కాదు, తన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆ బిడ్డలు చేసేటటువంటి ప్రతి పని దీవెనకరంగా ఉంటుంది. తనకు సంబంధించిన వారు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకుంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. ఎప్పుడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడిచినప్పుడు. ప్రియులారా, ఈ దావీదు భక్తుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తున్నాడు కాబట్టి అనేక విజయాలు, అతను యుద్ధానికి వెళ్ళపోయినా సరే
సైన్యాధిపతులను పంపించినా సరే దేవుడు జయాన్ని ఇస్తాడండి. యుద్ధ వీరులుగా ఈ డేవిడ్ సైన్యాన్ని దేవుడు మార్చాడు ప్రియులారా. దావీదు పక్షమున దేవుడు యుద్ధాలు చేస్తున్నాడు. అందుకే దావీదు భక్తుడికి ఒక పేరు ఉంది, ఏంటో తెలుసా? యెహోవా యుద్ధాలు జరిగించేవాడు అని పేరు దావీదుకి. యుద్ధశాలి అని పేరు ఆయనకి. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షించబడిన నీవు, నేను, మనమందరం యుద్ధ భూమిలో ఉన్నాం. ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధంలో మనం ఉన్నాం. ఈ యుద్ధంలో మనం జయాన్ని పొందుకోవాలి అంటే, యుద్ధంలో నిత్యము మనం జయ జీవితము అనుభవించాలి అంటే దావీదు భక్తుల వలె దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడవాలంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. దానికి ముందు ఏం చేయాలి తెలుసా? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. మనం ఏం చేయాలంటే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తినట్లయితే దేవుడు మనకి జయాన్ని ఇస్తాడండి. మనము తరచుగా అపజయం పొందుకోవటానికి కారణం ఏంటంటే మన భారం మనం వదిలిపెట్టం, సులువుగా చిక్కులు పెట్టే పాపాలను విడిచిపెట్టం. యేసయ్య మార్గంలో వెళ్తున్నామని అనుకుంటాం. ప్రార్థన చేస్తున్నాను, నేను నాకేం వాక్యం చదువుకుంటాను, ఉదయాన్నే వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను, 3 పూట్ల ప్రార్థన చేస్తున్నాను, భక్తిలో ఉన్నామని అనుకుంటాం మనం. నో, వాక్యం ఏం చెప్తుంది? వర్డ్ ఆఫ్ గాడ్ ఎలా ఉంది, మన ప్రవర్తన విధానం ఎలా ఉందనేది మనలను మనం పరిశీలించుకోవాలి. మనకేదైనా ఒక సమస్య ఉంది, ఒక వ్యాధి కావచ్చు, కుటుంబంలో బిడ్డలే మాట వినకపోవచ్చు, దుర్వ్యసనాలకు అలవాటైపోయి పతనమైపోతూ ఉండొచ్చు, లేదా భర్త మాట వినకపోవచ్చు, తాగుబోతు అయి ఉండొచ్చు, భార్య మాట వినకపోవచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు, రకరకాల సమస్యలు ఉండొచ్చు. వాటి వైపు మనం చూడకూడదు, దేవునికి అప్పచెప్పేసేయాలి, వదిలేసేయాలి. ఈ విషయంలో హన్నా బెటర్ అంటే సమస్యను దేవునికి అప్పచెప్పేసింది, నిశ్చింతగా ఉంది, చింత మానేసింది, కుమారుని పొందుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ సహోదరి, సహోదరుడా, ఎందుకు నీ కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతావు? భారము నువ్వు మొయ్యలేవు, భారం నేను మొయ్యలేము, మనం మొయ్యలేమండి భారాన్ని విడిచిపెట్టండి, దేవునికి విడిచిపెట్టండి. సమస్త ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులరా నా వద్దకు రండి అని ఆయన అంటే మీరు మంది భారం మోసుకుంటారండి ప్రియులారా. దేవుని పిల్లలయ్యండి, విశ్వాసులయ్యండి, భారాలు మీరెందుకు మోస్తున్నారు? మొయ్యలేరు. మీరు విడిచిపెట్టేసి దేవునికి అప్పగించండి, ఆయన మీకు సహాయం చేస్తాడు. విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం, జయ జీవితాన్ని పొందుకుందాం. ఆనాడు దావీదు భక్తుడికి జయాన్ని ఇస్తున్నటువంటి దేవుడు, ఇచ్చినటువంటి దేవుడు ఈ దినమున నీకు, నాకు, మనందరికీ జయమునిచ్చి జయ వీరులుగా మనం నడిపించి ఈ విశ్వాస యాత్రలో ముందుకు నడిపించి పరలోక రాజ్యంలో చేరుస్తారు. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలయ్యా. చక్కని వాక్య భాగాన్ని మాకు అందించినందుకు స్తోత్రాలు. దావీదు భక్తుడికి జయమిచ్చినటువంటి దేవా, మాకును జయాన్నివ్వండి. ప్రతి భారమును విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి మీ వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తి జయాన్ని పొందుకొని పరలోక రాజ్యం చేరుకునే కృప మా అందరికీ దయచేయమని, మీ కృపతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.